దీపావళి పండగ కోసం అయోధ్య నగరం రెడీ అవుతుంది. దీపావళి అంటేనే అయోధ్య, అయోధ్య అంటేనే దీపావళి అనేంతలా ఏర్పాట్లు చేస్తున్నారు. పవిత్రమైన సరయూ నది వెంబడి ఒకేసారి 33 లక్షల మట్టి దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డులోకి ఎక్కడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమం కోసం 30,000 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. మొత్తం 56 ఘాట్లలో 33 లక్షల మట్టి ప్రమిదలను ఏర్పరుస్తారు. పోయిన సంవత్సరం దీపావళి 25 లక్షలకు పైగా దీపాలను నది ఘాట్లో వెలిగించి రికార్డులోకి ఎక్కింది అయోధ్య నగరం. ఈ ఏడాది దీపావళికి ఈ రికార్డును అధిగమించి 33 లక్షల దీపాలను వెలిగించనున్నారు. 33 లక్షల మట్టి ప్రమిదల దీపోత్సవం కోసం 33 లక్షల వత్తులను 75,000 లీటర్ల నూనెను వినియోగించనున్నారు. సరిగ్గా ఒకే టైంకి ఈ 33 లక్షల ప్రమిదలను వెలిగించేందుకు వాలంటీర్లందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీకి బాధ్యతను అప్పగించారు. సెక్యూరిటీ, దీపాల లెక్కింపు, ట్రాఫిక్ క్లీనింగ్, మీడియా మేనేజ్మెంట్, హాస్పిటల్ మరియు అంబులెన్స్ ఫెసిలిటీస్, డెకరేషన్, రంగోలీ ఇలా ప్రతిదాన్ని ఈ యూనివర్సిటీనే చూసుకుంటుంది. అయితే దీపావళికి ముందు అక్టోబర్ 19న దీపోత్సవ వేడుకలు జరుగుతాయి. 14 సంవత్సరాల వనవాసం మరియు రావణుడిపై విజయం తర్వాత రాముడు, సీత మరియు లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చినందుకు గుర్తుగా ఈ వేడుకలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన ప్రదేశ్ రామ్కి పైడి. ఇక్కడ 15 నుండి 16 లక్షల దీపాలను వెలిగించనున్నారు. అధర్మంపై ధర్మం విజయం సాధించినందుకు గుర్తుగా, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదటి దీపాన్ని వెలిగించి దీపోత్సవ్ 2025ను ప్రారంభిస్తారు. అలాగే ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి మట్టి ప్రమిదలను మాత్రమే దీపోత్సవం కోసం వాడుతున్నారు. ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.